హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సమ్మర్‌లో మనకి కడుపులో చల్లగా, నోటికి టేస్ట్‌గా మనకి స్పెషల్ గెస్ట్‌లు వచ్చినప్పుడు ఈ డ్రింక్ ఇస్తే చాలండి. వాళ్ళు ఫిదా అయిపోతారు. అంత బావుంటుంది. చాలా రిచ్ టేస్ట్‌తో సూపర్ ఉంటుంది. నీకు టిప్స్ ఇంట్లోనే ఉన్న వాటితో చక్కగా టిప్స్‌తో తక్కువ టైంలో చేసే విధంగా చెప్తానండి. చాలా సింపుల్ వే అండి బాదం పాలు చేయడం. దీనికి ఎలాగా ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే బాదంని ఒక 6-4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నేనైతే దానిపైన ఉన్న స్కిన్ తీసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని సుమారుగా 30 బాదం పప్పులు ఉంటాయండి. ఇవి మిక్సీ పట్టేసుకొని దీని పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. మనకి గట్టిగా వస్తుంది కదా బాదం పప్పు పేస్ట్ అనేది, కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పాలు అయితే 1/2 లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టుకున్నానండి. ఇవి వాటర్ తక్కువ వేసి నేను మరగబెట్టుకున్నాను. మరీ పలుచగా చేయకూడదు. ఆ తర్వాత ఈ బాదం మిక్స్ని అయితే ఇందులో వేసేసుకొని శుభ్రంగా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, అయితే ఉండలుగా ఉండిపోతుంది. వేసేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలోని గడ్డలుగా ఉండిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి షుగర్ అనేది ఒక కంజన్ ఉంటుంది కదండి, ఇన్ని పాలకి ఇంత అనేసి ఆ విధంగా షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది తాగినప్పుడు అయితేనే. ఎందుకంటే కూలింగ్లో ఉన్నప్పుడు మనకి కొంచెం ఆ కూలింగ్ వల్ల కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం షుగర్ ఎక్కువ వేసుకుంటే మంచి కూల్గా ఉన్న చిల్గా ఉన్న మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని మరిగించాలి. అందులోకి మనం కస్టర్డ్ పౌడరు ఇలాగా చల్లటి పాల్లో వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. కస్టర్డ్ పౌడరు ఇన్నాళ్ళు ఎక్కడో పెద్ద పెద్ద మార్కెట్లోనే ఉండేది. ఇప్పుడైతే ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. చిన్న చిన్న షాప్స్లో కూడా కస్టర్డ్ పౌడర్ అనేది మనకి రెడీగా ఉంటుంది. నేనైతే బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. ఇలాగా ఇది చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది. చాలాసార్లు మనం ఉపయోగించుకోవచ్చు కొంచెం పౌడర్ వేసుకొని. ఇప్పుడు ఇలాగ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో వేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. కస్టర్డ్ పౌడర్ వేసిక కొంచెం మనము మరిగించిన తర్వాత కొంచెం చిక్కగా అనేది అవుతుంది. ఇలా చిక్కగా అవ్విక మనము మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి చుట్టుపక్కల ఉన్న మీగడ అలాగ వెన్నలాగా పట్టేస్తుంది కదండి చుట్టూరా గిన్నెకి, అది కూడా శుభ్రంగా మనం తీసుకుంటే కనుక క్లీన్ చేసుకొని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. దాంట్లోనే ఉంటుంది మంచి ఫ్లేవర్ అనేది. అంచులు అంతా మనము తీసేసి ఇలాగ మిల్క్లో కలిపేయాలి. ఇలాగా మనము మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా కొంచెం చిక్కబడింది. ఇప్పుడు దీని ఏం చేయాలంటే చల్లారబెట్టేసుకొని నేనైతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇందులోని డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాను. మామూలు ఫ్రీజర్లో కాకుండా డీప్ ఫ్రీజర్లో ఒక అరగంట సేపు పెట్టిన తర్వాత చూసారు కదా కొంచెం గట్టిగా ముద్దలుగా అయ్యింది. ఇప్పుడు దీన్ని ఇలా కాకుండా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మనకి మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడే మెయిన్ పార్ట్ ఉందండి అసలైంది. ఇలాగే మిక్సీ పట్టకుండా ఫస్ట్ అయితే మనము కొంచెము పాల మీగడ వేస్తున్నాను. ఫస్ట్ నేను పాలు మరిగించాను కదా, దాని మీద నాకు ఆల్రెడీ మరిగించిన పాలని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానిపైన ఉన్న మేగడ తీసి అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. అందువల్ల నాకు మేగడ ఇంత ఎక్కువ వచ్చిందో ఆ కొంచెం పాలకి. ఇలాగా ఈ మేగడ అయితే ఆఫ్ వేస్తున్నానండి. ఇలా మేగడ వేయడం వల్ల మనకి సూపర్ ఉంటుందండి. మంచి క్రీమీగా మంచి టేస్టీగా కమ్మగా ఉంటుంది బాదం పాలు అనేది. ఇలాగా వీటిని కూడా మనం మేగడ వేస్తాం కాబట్టి ఎక్కువ మిక్సీ పట్టుకోవడం, ఎందుకంటే వెన్నలా పైకి తేరిపోయి మనం తాగినప్పుడు మనకి అంత బాగోదు. ఒక్కసారి అలా మిక్స్ చేసి తీసేసుకోవడమే. అందులోకి నేను గ్లాస్లోకి ఇలాగా బాదం జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లాస్ట్లో వేసేసుకొని దీనిపైన మనము ఇలాగా బాదం పాలు వేసేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్గా మనం బాదం జీడిపప్పు పలుకులని వేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రీమీగా ఎంత బాగుందో, చిక్కగాని చాలా బాగుంటుందండి. మనము బయట తాగిన టేస్టే వస్తుంది, ఇంకా మంచి బాగుంటుంది. మనం ఇంట్లో హైజీనిక్గా చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాదం అండ్ జీడిపప్పు పలుకులను వేసేసుకొని దీన్ని అయితే ఒక అరగంట సేపు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. ఇది కూడాని పెట్టుకొని మనం మిక్స్ చేసుకొని పలుకులు అది తాగుతుంటే మన నోటికి ఈ బాదం జీడిపప్పు పలుకులు తగులుతే మంచి ఫ్లేవర్ అనేది టేస్టీగా తగులుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, కాకినాడలో నేను మంచి బాదంగిరి షాప్లో తాగుతాను, చాలా బాగుంటుంది. అదే టేస్ట్ వచ్చిందండి. అక్కడ కూడా ఎలా ఉంటుందో అలాగే చేశాను. మీరు ఈ టిప్స్ పాటిస్తే మీకు కూడా మంచిగా బాదంగిరితో మీ ఫ్యామిలీ అంతా చిల్ అవుతారు. ఈ సమ్మర్లో నచ్చి చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.